హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మనసుని హత్తుకుని ఒక అద్భుతమైన స్నేహం కథ చెప్పుకుందాం. కథ పేరు ఏనుగు మరియు కుక్క స్నేహం. అనగనగా ఒక ఊరిలో ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారి దగ్గర ఒక పెద్ద బలమైన ఏనుగు ఉండేది. దానికి సేవ చేయడానికి, దాని బాగోగులు చూసుకోవడానికి ఒక మావటివాడు ఉండేవాడు. ఆ ఏనుగు చాలా శాంత స్వభావం కలది. ఒకరోజు మధ్యాహ్నం ఏనుగు తన షెడ్లో భోజనం చేస్తుండగా అక్కడికి ఒక వీధి కుక్క ఆకలితో నకనకలాడుతూ వచ్చింది. ఆ కుక్కని చూడగానే ఏనుగుకు చాలా జాలివేసింది. వెంటనే తన ముందున్న ఆహారంలో కొంత భాగాన్ని కుక్కవైపు జరిపింది. కుక్క ఆనందంగా తిని తోక ఊపుకుంటూ ఏనుగుకు కృతజ్ఞత తెలిపింది. ఆ రోజునుంచి ఆ కుక్క, ఏనుగు దగ్గరే ఉండటం మొదలుపెట్టింది. అవి రెండూ ఎంత మంచి స్నేహితులైపోయాయంటే ఒకదానిని విడిచి ఒకటి ఉండలేనంతగా కలిసిపోయాయి. ఒకే కంచంలో తినేవి, కలిసి ఆడుకునేవి, పక్కపక్కనే పడుకునేవి. ఇది గమనించిన ఒక రైతు ఆ కుక్క చాలా చురుగ్గా, తెలివిగా ఉందని భావించాడు. అతను మావటివాడి దగ్గరకు వెళ్లి కొంత డబ్బు ఇచ్చి ఆ కుక్కను కొనుక్కుని తన ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. పాపం ఏనుగుకు విషయం తెలియదు. సాయంత్రమయింది, కుక్క కనిపించలేదు. రాత్రి అయింది, కుక్క రాలేదు. తన ప్రాణ స్నేహితుడు దూరమయ్యాడని ఏనుగు బెంగపెట్టుకుంది. తిండి తినడం మానేసింది, నీళ్లు తాగడం మానేసింది. రోజురోజుకి చిక్కిపోవడం మొదలుపెట్టింది. రాజుగారు విషయం తెలుసుకొని కంగారుపడ్డారు. వెంటనే పశువుల డాక్టర్ని పిలిపించారు. డాక్టర్ ఏనుగును పరీక్షించి, దీనికి ఏ జబ్బు లేదు మహారాజా, కాని మానసికంగా చాలా బాధపడుతోంది. దీనికి ఇష్టమైన స్నేహితుడెవరో దూరమయ్యారు, అందుకే ఇలా ఉంది అని చెప్పాడు. అప్పుడు రాజుగారు ఏనుగుతో స్నేహంగా ఉన్న ఆ కుక్క గురించి తెలుసుకుని అది ఎక్కడున్నా వెంటనే తీసుకురండి అని భటులను ఆజ్ఞాపించారు. భటులు వెళ్లి ఆ రైతు దగ్గర నుంచి కుక్కను విడిపించి తీసుకువచ్చారు. కుక్కను చూడగానే అప్పటివరకు నీరసంగా పడుకున్న ఏనుగు ఒక్కసారిగా లేచి కూర్చుంది. సంతోషంతో గట్టిగా గింకారం చేసింది. కుక్క కూడా ఏనుగు తొండం మీదికి ఎక్కి గంతులు వేసింది. ఆ రోజు మళ్ళీ రెండు మిత్రులు కలిసి కడుపు నిండా భోజనం చేశాయి. సో ఫ్రెండ్స్, విన్నారుగా, నిజమైన స్నేహానికి కులము, బలము, ఆకారంతో సంబంధం లేదు. స్నేహం అనేది కేవలం మనసుకి సంబంధించినది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.